బీఆర్ఎస్ యువ నాయకుడు ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన కార్తీక్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు మరి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని కూడా ఇక్కడ సిట్టు విచారణకు పిలవడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? రేవంత్ రెడ్డికి ఏం పని లేదు. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడా లేకపోతే తప్పిపోయిందా కానీ మాకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియదు. రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నా అంటే కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, సంతోష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద విచారణ చేద్దాం అనుకుంటున్నాం. ఇది ఒక లొట్ట పీస్ కేసు అని కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. ఇది ఒక సీరియల్ లెక్క చేద్దాం అనుకుంటుండు కానీ అయిపోయింది. ఈడ వరకు సీరియల్ ఎండ్ అయిపోలేదు. ఇంకా ముందు మంచి కొంతమంది పేర్లు వస్తాయి. ఇదే విచారణ ఫస్ట్ నీ అల్లుడి మీద చెప్పియండి, నీ మంత్రుల మీద చెప్పియండి, గుండె మీద చేసుకొని చెప్పండి నేనేం తప్పు చేస్తలేనని. మీ మంత్రులే ఒప్పుకుంటున్నారు. మా ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని నీ మంత్రులే ఒప్పుకుంటున్నారు. నీ మంత్రులు అంత భయపడుతుంటే ఏం చెప్పాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు? నువ్వేం న్యాయం చేసినావు అని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒకటి చెప్పు. ఏ జిల్లాలో ఒక డెవలప్మెంట్ చేసినావు అని చెప్పు. ఈ డెవలప్మెంట్ చేసినా నేను 33 జిల్లాలో నేను ముఖ్యమంత్రిని కాబట్టి నేను ఈ డెవలప్మెంట్ చేసినా అని రేవంత్ రెడ్డి గారిని చెప్పమని. ఏం చేసిండండి? విద్యార్థులు చనిపోతుండే, ఆటో యూనియన్ వాళ్ళు చనిపోతున్నారు, ఇంకెంతమంది కావాలండి? అంటే రైతులు భిక్ష నువ్వే తింటున్నావు, రైతులను వెన్నుపోటు ఓడుస్తున్నావు. ఏం చేస్తున్నావు? కాళేశ్వరం కూలిపోయిందని కాళేశ్వరం నోటీస్ ఇవ్వడం జరిగిపోయింది. కాళేశ్వరం విచారణ దగ్గర ఆడ తెలిసి ఆడ భయపడే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ విచారణ అని చెప్పి సార్ని తన ఇంట్లో విచారణ చేసి మమ్మల్ని ఏమో ఇక్కడ పంపించడం జరిగింది. కానీ కేసీఆర్ కాళ్ళు గోరికి కూడా రేవంత్ రెడ్డి పనికిరాడు. ఇది నేను సూటిగా రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా. కేసీఆర్ గారి కాళ్ళు గోటికి కూడా రేవంత్ రెడ్డి పనికిరాడు. ఎందుకు చెప్తున్నా అంటే కేసీఆర్ గారు ఎంత అభివృద్ధి చేసినో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. వీళ్ళ లెక్క మేము బ్రిజన్లకు పోయి మిస్ ఇండియన్స్ వాళ్ళని వీళ్ళని తెచ్చి ఎవరు కట్టిరంటే ఒక ఆమె అడిగింది, ఎవరు కట్టిరంటే కేసీఆర్ కట్టిండని అందరికీ తెలుసు. వాళ్ళు ఎవరెవరు ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. ఏందండి ఇది? ఈ చిల్లర రాజకీయం ఎందుకు? నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే రాజకీయంలో ఎదుర్కోవాలి కానీ ఈ ఏందండి అన్ని ఉల్టపు రాజకీయాలు? డైరెక్ట్ అంటున్నా, నేను తిట్టద్దు కానీ తిడతా. ఎందుకు తిడతాను? తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి, మాకు ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి, ఆడు ముఖ్యమంత్రి అని నా కూతురే చెప్తా. తాత ఏడంటే తాత, రేవంత్ రెడ్డి ఏడంటే లుచ్చా. డైరెక్ట్ అంటారు నా కూతురు. తీసుకొని రామంటే ఇప్పుడు నేను 2 నిమిషాలు అట్లా మాట్లాడతారు. కేసీఆర్ అనేది ఒక ఆనవాళ్ళు చెరుపుతా అన్నావు. చెరపలేని రేవంత్ రెడ్డి నువ్వు ఎక్కడున్నావు ఫస్ట్ నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు ఏ పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చినావు అది గుర్తుపెట్టుకో. రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా సూటిగా, నీకు దమ్ముంటే నీ తల్లికి నువ్వు పుట్టుంటే విచారణ చెయ్యి, స్ట్రేట్గా విచారణ చెయ్యి. తప్పు ఉంటే తప్పని ఒప్పుకో, తప్పు లేకపోతే సారీ అని చెప్పు. కాదు నేను చెప్పను ఇదే విచారణ సాధిస్తా, నేను చేస్తా, అది చేస్తా అంటే నీ లొట్ట పీసు కేసు ఇది. నీ లొట్ట పీసు మంత్రులు, నీ ఎమ్మెల్యేలు ఎవడో మొన్న మాట్లాడుతుండంట హరీష్ అన్న గురించి విచారణ రోజు. ఆడి పేరేమో ఐలయ్య. నీవి అన్ని దొంగ నోట్లు తెలియదారా? యాదాద్రిలో ఎన్ని కబ్జాలు చేసినావు తెలియదా? మేము అన్నీ బయటకు తీసినాం అనుకో, ఆగు మళ్ళీ మా ప్రభుత్వం రాని ఇలా 70mm సినిమాని మేము చూపెడతాం. అంటే ఇవన్నీ కక్షపూరిత రాజకీయాలే అనుకోవచ్చా? అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, బీఆర్ఎస్ నాయకులను విచారిస్తే మరి రేపు పొద్దున బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ నాయకులను విచారిస్తే మరి ప్రజల పరిపాలన తీరు ఏ విధంగా ఉండాలి? మరి ప్రజలు ఏం గతి పట్టాలి ఈ రాష్ట్రంలో? నేను ఒకటి చెప్తా, మేము అట్లా చేయాలంటే 10 ఏళ్ళ పాలనలోనే మేము చేయొచ్చు. మేము 10 ఏళ్ళ పాలనలోనే చేయొచ్చు. రేవంత్ రెడ్డిని లోపల వేపించచ్చు, లోపల నుండి బయటకు రాకుండా చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. మేము అట్లా చేయలే. మేము ఆడ ఓలికి కూడా పోలే. ఓటుకు నోట్ కేసులో దొంగ లెక్క దొరికిన రేవంత్ రెడ్డి గారు ఎంత నీతిగా మాట్లాడాలి కానీ అంత ఉల్టా మాటలు మాట్లాడితే మాకు రావా? మేము మాట్లాడలేమా? ఆడ గురించి మేము చేయలేమా? మొన్నటి వరకేమో మీ మంత్రుల పైన సిట్టు విచారణ ఫోన్ ట్యాపింగ్లో అని చెప్పేసి కీలక మంత్రులను, మాజీ మంత్రులను ఇద్దరిని విచారణ చేయడం జరిగింది. అంతకుముందు ఎమ్మెల్యేలను కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం గజ్వేల్ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కూడా ఈరోజు సిట్టు విచారణకు పిలవడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఒకటి చెప్తున్నా భయ్య, ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది లొటపీస్ కేసు అని మా కేటీఆర్ గారు ఎప్పుడో చెప్పారు. కేటీఆర్, మా హరీష్ అన్న వీళ్ళు ఎప్పుడో చెప్పారు. ఇవాళ దౌర్జన్యంగా మాజీ ముఖ్యమంత్రి అని చూడకుండా మాజీ ముఖ్యమంత్రి గారు అయిన మన చంద్రశేఖరరావు గారిని
అన్ని అక్రమ కేసులో పెట్టాలని, ఇది ఓన్లీ మున్సిపల్ ఎలక్షన్లను డైవర్షన్ చేయనీకి అంతే. ఇది మున్సిపల్ ఎలక్షన్లను డైవర్షన్ చేయనీకే తప్పితే ఇలా ఏం పసలేదండి, ఇలా ఏం పసలేదు. ఇది లొట్టబీస్ కేసు, ఇది 100% లొట్టబీస్ కేసు. ఆయనకేందంటే ఇదే ఇవాళ టైం పాస్ నడుతుంది, ఈ రాష్ట్రంలో పాలన నడతలే, కాలయాపన నడుతుంది. నేను వెనకట తుగ్లక్ పాలన అంటే నేను వినడానికే తుగ్లక్ పాలన అంటే నేను అప్పుడు బుక్కులలో చదువుకున్నా, చిన్నప్పుడు స్కూల్ ఏజ్లో చదువుకున్నా. అసలు తుగ్లక్ పాలన అంటే ఇలా రేవంత్ రెడ్డి చేసే పాలన, ఇవాళ తుగ్లక్ పాలన అనేది ఇవాళ ఇప్పుడు తెలుస్తుంది, తెలియనిలో తెలుస్తుంది. తుగ్లక్ ఎట్లా చేసేది పాలన అంటే ఇలా చేస్తాడా అనేది ఇప్పుడు తెలుస్తుంది. రైట్. మరి కీలకంగా మీ మాజీ మంత్రి అయిన వర్కింగ్ ప్రెసిడెంట్ పైన దాదాపుగా 10 నుంచి 15 కేసులు కూడా నమోదైనాయి. అందులో మరి ఏ కేసులు అరెస్ట్ కాబోతున్నారు? ముఖ్యంగా జొన్వాడ ఫామ్ హౌజా, లేకుంటే సినీ పరిశ్రమకు సంబంధించిన మహిళలను కించపరిచే విధంగా చేసిండు అనే విషయంలోనా, లేకుంటే ఈ ఫార్మ్ రేసా, లేకుంటే ఫోన్ ట్యాపింగ్లో ఎన్లా అరెస్ట్ కాబోతున్నారు? ఇవాళ ఏం లేదు, ప్రతి ఎలక్షన్ల టైం ఒక విచారణని చేస్తున్నారు. ప్రతి ఒక్క ఎలక్షన్ల టైంలో, గ్రామ పంచాయతీ ఎలక్షన్ల టైంలో ఒకసారి, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లలో ఒకసారి, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అంతే. సిట్టు విచారణ వాళ్ళ అధికారులు చేయలే, మా రామన్న హరీష్ అన్న చేసిండు వాళ్ళను. విచారణ ఏందనేది వాళ్ళకి క్వశ్చన్లు వేసిండు తప్పితే వాళ్ళది ఏం లేదు, అలా మ్యాటర్ లేదు, ఏం లేదు. ఈరోజు జరగబోయే సిట్టు విచారణ ఏ విధంగా ఉండబోతుంది? రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని కూడా చేస్తున్నది కదా సిట్టు. ఎంతమంది అధికారులు చేయాలనుకుంటున్నారు, ఎంతమంది చేస్తున్నారు కూడా? నాకు తెలిసినంత వరకు కేసీఆర్ సార్ గారు అడిగే క్వశ్చన్లకు వాళ్ళు సమాధానం చెప్తారో చెప్పరో అని నాకు డౌట్ అంతే. అలా ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ముఖ్యమంత్రి గారికి సంబంధం ఉండదని ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు ఆయన టీవీ ఛానళ్ళల్లో ఎన్నోసార్లు కూర్చొని డిబేట్లల్లో అప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర్ రావు గారు అప్పుడు ఎన్నోసార్లు చెప్పిండు, ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది అదొక నిఘా వ్యవస్థకు సంబంధించిన సమాచారం, అది గూఢాచారానికి సంబంధించిన సమాచారం. ఇది మాకు ముఖ్యమంత్రులకు ఏం సంబంధం ఉంటుందని చెప్పినాం. నేను చెప్తున్నా తుగ్లక్ ఏం చేయాలి, ఆడ మైండ్లో ఎప్పుడు తిరుగుతే అట్లా ఆడ ఉండి మొన్నటిదాకా మెస్సీ తోటి ఫుట్బాల్ ఆడుకున్నాడు. పిల్లలు ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోతుంటే ఈయన పోయి ఫుట్బాల్ ఆడుకుంటుండు. ఇక ఆయనకి ఏం చెప్పాలి? ఆయనకు పాలన చేతన కాదు, ఏ వేస్ట్, ఆయనతోటి అయ్యేది లేదు, ఏం లేదు. ఇవాళ జరిగేది డైవర్షన్ పాలిటిక్స్. ఈ మున్సిపల్ ఎలక్షన్ల గురించే ఈ సిట్టు విచారణలు, అంతేగాని మేము వదిలిపెట్టేది లేదు. మేము బీఆర్ఎస్ కార్యకర్తలుగా వదిలిపెట్టేది లేదు. మహిళలకు ఇస్తానన్న 2500 వదిలిపెట్టాము, తులం బంగారం వదిలిపెట్టాము. రైతు బంధు 15,000 అన్నాడు, లాస్ట్కు 12,000 చేసిండు. ఇవాళ చెప్పొద్దండి, యూరియా కోసం అంటున్నాడు. నాది ములుగు కాన్స్టిట్యున్సీ, మీకు ఎన్నోసార్లు చెప్పిన. యూరియా యాప్లో పెట్టిండు, యాప్లో ఏమైనా వస్తుంది, కొడితే నో స్టాక్ అంటుంది. మా నాయనకు చదువు రాదు, ఆయన కాడ ఏమైనా మొబైల్ ఫోన్ అదేంది మన ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, ఎక్కడ పోవాలి? ఏడుకో పోయి పురాణ్ కార్డు పడితే యాప్స్ అని చెప్తే మాది కొత్తగూడెం మండలం బ్రదర్, అది గంగారం మండలంలో స్టాక్ అని చెప్తాంది. బస్తకు వచ్చేసి 150 రూపాయలు అవుతుంది కిరాయి. అది పక్కన పెట్టి లుచ్చా రాజకీయం చేస్తున్నాడు ఇక్కడ. ఆయన కేసీఆర్ గారు ఇంత అభివృద్ధి చేసినందుకు ఆయనకు ఇంత సిట్టు విచారణలు చేయడం. ఒకప్పుడు ఫ్లైఓవర్లు ఇట్లుండనా, హైదరాబాద్ ఇట్లుండనా? ఆడ ఒక్క ఇటుక వేర్చింది లేదు, ఎక్కడన్నా ఇటుక వేర్చిండా? 2,50,000 అప్పు చేసిండు, 2,50,000 కోట్ల అప్పు చేసిండు. ఏం చెప్పాలండి, ఆయన తోటి పాలన చేతనైతే లేదు. అంటే ఇదంతా కేసీఆర్ చేసిన తప్పితం వల్లనే రాష్ట్ర ప్రజలంతా అస్తం పడ్డారు కాబట్టి, ఒక్కొక్కటి చర్దు పెట్టుకుంటూ వస్తున్నాం కాబట్టి రాష్ట్ర ఆదాయం పెంచడమే మా కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం, మా లక్ష్యం అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఒక్కటి బ్రదర్, ఏం తప్పు చేసిండో ఒక్కటి చెప్పండి. సార్ పెద్ద సారు ఏం తప్పు చేసిండో, ఈయన ఏం చక్కగా పెట్టవేయండో ఒక్కటి చెప్పండి. ఆయన ఏం చేసిండో? కేసీఆర్ సార్ కట్టిన బ్రిడ్జిలకు, భవనాలకు సున్నాలు వేసుకుంటా, రిబ్బన్ కటింగ్ చేసుకుంటా, జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతుండు. ఆయన ఏమైనా చేస్తున్నాడా? ఎక్కడ ఇటుక వేర్చిండు, 2.5 లక్షల కోట్లు అప్పు చేసిండు. ఏం చేయాలన్నా? ఆయనతోటి పాలన చేతనైతే లేదు. పాలన చేతన కాక 6 గ్యారంటీలు, 420 హామీలు చేతులు ఎత్తేసి ఎలా తిరుగుతాండు, దేశాలు తిరుగుతుండు. ఇవాళ ఆయన వచ్చే వరకు సీట్ ఉంటుందో లేదో అని ఈ సిట్టు విచారణ అని ఇవ్వని ఈ మనల్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి చేస్తాడు తప్పితే ఆయన పాలన వేస్ట్, తుగ్లక్ పాలన. నేను కుల్లా చెప్తున్నానా, తుగ్లక్ పాలన ఎట్లుంటుందో అనేది నేను చిన్నప్పుడు పాటలనే విన్నా.
ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూస్తే తుగ్లక్ పాలన ఎట్లుంటుందో నాకు తెలుస్తుంది. మరి ఇక్కడ బీఆర్ఎస్ నాయకుల పైన కాకుండా విద్యార్థి నాయకుల పైన ఎందుకు కూడా కేసులు నమోదవుతున్నాయి? చిన్న చిన్న విషయాలలో కూడా కార్యకర్తలను పోలీస్ స్టేషన్ల చుట్టూ గ్రామాలలో దింపుతున్న పరిస్థితి. మరి ఎందుకు ఇదంతా ఎవరు చేస్తున్నా, దీని వెంట ఉండి ఎవరు నడిపిస్తున్నారు, ఎందుకు ఇంత ఇబ్బందులు పెడుతున్నారు? నేను ఒకటికి తుగ్లక్ పాలన అని చెప్పిన, విద్యార్థులను ఎందుకు చేస్తుండో ఆయనకు అర్థమైతే లేదు. ఆయన ఉద్యోగాలు నేను ఇన్ని చేస్తా అన్ని చేస్తా అన్నాడు. ఆయన ఇచ్చింది అంత కొడితే 10,000 కూడా దాటలే. మా కేసీఆర్ సార్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లకు లాస్ట్కు ఆయన పేపర్లు ఇచ్చి ఆయన ఖాతాలు వేసుకున్నాడు. ఏదో అంటాం కదా, మంది బిడ్డ మా బిడ్డలు అని, అట్లా అయిపోయింది కథ. ఆయనతో ఏం కాదు, ఆయన ఏం లేదు, ఇట్లా నిర్బంధం చేస్తే బీఆర్ఎస్ క్యాడర్ను ఇబ్బంది పెట్టాలని తప్పితే, విద్యార్థులను నిరుద్యోగులను ఇట్లా ఇబ్బంది పెడితే తప్పితే మనం ఏమన్నా సద్దు మరుగుతామని చూస్తున్నాడు. కానీ ఆయనతో ఏం లేదు, ఇది అన్ని వేస్ట్ అన్న. కేసీఆర్ సార్ గారికి సిట్ విచారణ అనేది ఇది ఎంత ఘోరం అంటే, ఇంత అభివృద్ధి చేసిన అతన్ని ఆడపోయి ఆ పెద్ద సార్ని తీసుకుపోయి ఆడ కూర్చోబెట్టి విచారణ చేస్తానంటే ఇది మన తెలంగాణ ఆత్మగౌరవానికి దెబ్బ అన్న, అంతే 100%. ఇది పరిస్థితి. అంటే గత ముఖ్యమంత్రిని సిట్టు విచారణకు పిలివేయడం అంటే అది తెలంగాణలో ఉన్న ప్రజల మనోభావాలకు దెబ్బ కొట్టినట్లే అని చెప్పేసి రవీందర్ రావు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే కావాలని కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తుంది. ప్రజలకు ఇస్తున్న 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విషయంలో కావచ్చు, ఇవన్నింటినీ ప్రజలు మర్చిపోవడానికే ఇలాంటి ఆలోచనలు చేస్తూ కేవలం బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ, వాళ్ళు ఉన్న నాయకులను టార్గెట్ చేస్తూ ఆయన కేసులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి రాబోయే ఎలక్షన్లో మాత్రము కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి రాష్ట్ర ప్రజలు చెప్తారు అని చెప్పేసి ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.